ప్రభుకు స్తోత్రములు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, సాయంకాలంన ప్రభు యొక్క శ్రమల ధ్యాన కూటంలో మనమందరము కూడా చేరుకొని ఉన్నాం. ప్రభువు పొందినటువంటి శ్రమలను మనము ధ్యానము చేస్తూ ఆత్మీయ జీవితంలో మరి చక్కగా ఎదుగుటకు మనమందరం కూడుకొని ఉన్నాము. ఈ సాయంకాలంన మరొకసారి చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభు పేరట వందనములు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగమును మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో నుండి కొన్ని విషయములను మనం ధ్యానం చేసుకుందాము. 7వ వచనం చదివినట్లయితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క శిలువ శ్రమను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే మన కొరకు ఆయన ఏమీ లేనివాడుగా రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనలో ఇక ఏమి లేకుండా సంపూర్ణంగా మన కొరకు ఆయన సమర్పించుకొని ఉన్నాడు. శిలువ మరణమును మనము మరి గడిచిన దినాల నుంచి ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందినటువంటి గాయములు మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఆయన పొందినటువంటి ప్రతి గాయములో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గడిచిన దినాలలో ధ్యానించుకొని ఉన్నాం. ఆయన గాయపరచబడిన వాడై సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించినట్లు మనం చూస్తాం. సిలువ అన్నటువంటిది ఇది చాలా భయంకరమైనటువంటి శిక్ష. మరి ఈ సిలువ ప్రయాణంలో ప్రభువు మరి ఆ శ్రమను సహిస్తూ, ఆ బాధను వహిస్తూ, ఆ యొక్క వేదనను ఆయన సహిస్తూ, మరి కొరడా దెబ్బలు, అలసి సొలసిన శరీరముతో గొల్గొతా కొండ మీదికి ఆయన చేరి అక్కడ ఆ శిలువ మీద తన యొక్క ప్రాణమును బలిగా అర్పించాడు. ఆయనను వెంబడిస్తున్నటువంటి జన సమూహమును చూచి లేదా స్త్రీలను చూచి ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏమన్నాడు? నా కొరకు మీరు ఏడవద్దండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. అంటే మీ కుటుంబాలను గురించిన చింతన మీరు పొందండి, నా గురించి మీరు ఏడవవలసిన అవసరము లేదు. నేను మీ కొరకు ఈ శ్రమను భరించాలి, నేను మీ కొరకు ఈ సిలువను సహించాలి. కనుక మీరు మిమ్మును గూర్చి, మీ కుటుంబాలను గూర్చి, మీ పిల్లలను గూర్చి మరి ఏడవండి, ప్రార్థించండి అన్నట్లుగా మనము ఆయన మాట్లాడినట్లు చూస్తాం. అయితే ప్రియులారా, ఈరోజు సిలువను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. సిలువలో మరి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి, సిలువలో మరి ఆయన పొందిన ఆ సిలువ మరణము ద్వారా లేదా ఆయన భరించిన ఆ సిలువ శ్రమల ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన మాట ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను
వెల్లడిపరచుచున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన బలియాగమైనాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా సిలువ ఫలములు లేదా సిలువలో మనం పొందుకునే ఆశీర్వాదాలు లేదా సిలువ మనకు అందించేటువంటి దీవెనలు ఏవి మనము ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా సిలువ మనకేమిస్తుందంటే ప్రేమను కనపరుస్తూ ఉంది. ప్రేమ సిలువలో మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క ప్రేమను చూస్తాం. ఎవరు సహించగలరు ఈ పనికి మాలిన మానవుని యొక్క వికృత చేష్టలకు, తిరుగుబాటు తనమునకు కదా, అవిధేయతకు? మరి శిక్షను మనము అనుభవించవలసిన వారమై ఉండగా దేవాది దేవుడే తన యొక్క కుమారుని ఈ లోకమునకు పంపుట ద్వారా ఈ పడిపోయినటువంటి మానవుణ్ణి, పతితుడుగా మారినటువంటి ఈ మానవుణ్ణి రక్షించడానికి అదేం చేశాడంటే తన యొక్క ప్రేమను ఇట్టి మానవుల పట్ల ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఊరికే ఉండలేదు. దేవుడు క్రియల రూపకంగా తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ప్రాణము పెట్టునంతగా ఆయన మనలను ప్రేమించాడు. సిలువ మనకి ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఎంత మంచివాడంటే నిర్గమాకాండంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. చూడండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇక్కడ మోషేకు దేవుడు తన యొక్క మంచితనమంతా, ఆయన వ్యక్తిత్వమునంతా, ఆయన యొక్క గుణలక్షణములంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై ఉన్నాడు. ఆయన అనేకులకు కృపను చూపే దేవుడు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించే దేవుడు. ఇంత మంచి దేవుడు మనకున్నాడు. మరి ఆయన ఈ మాటలు చెప్పి నేను ప్రేమించే దేవుణ్ణి, కనికరించే దేవుణ్ణి, కృప చూపే దేవుణ్ణి, వాత్సల్యము చూపే దేవుణ్ణి అని ఆయన ఊరికే ఉండలేదు. తన యొక్క ప్రేమను ఆయన ఏం చేశాడంటే వెల్లడిపరిచాడు. క్రియల రూపకంగా తన ప్రేమను ఆయన రూఢిపరుచుకున్నాడు, రుజువుపరుచుకున్నాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆయన యొక్క ప్రేమ సిలువలో మనకు కనబడుతూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. ఆ మాట చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపం ఏంటంటే ఆయన ప్రేమ, అంతే. ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క ముఖవర్చస్సు, ఆయన యొక్క మరి రూపము ఏంటంటే ఆయన ప్రేమ. ఆయనే ప్రేమయ్య ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ ఎక్కడ రుజువుపరచబడిందంటే, ఎక్కడ క్రియ రూపం దాల్చిందంటే సిలువలో యేసుక్రీస్తు ప్రాణము పెట్టుట ద్వారా ఆ ప్రేమ మనందరి ఎడల వెల్లడిపరచబడింది, అంటే కనపరచబడింది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, తీతుకు రాసిన పత్రిక
మూడవ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మన యొక్క నీతి కార్యములను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడలేదు. మన పనులను బట్టి మనము నీతిమంతులముగా మంచివారముగా మనము తీర్చబడలేదు. ఏ విధంగా మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు సిలువలో ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు అనే మాటను మనం చూస్తాం. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సిలువలో మనం ఏం చూస్తామంటే మనము దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా చూడగలుగుతూ ఉన్నాం. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే సిలువలో ప్రాణము పెట్టినంతగా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంత ప్రేమ చూపుతూ ఉన్నాడంటే మనము పడిపోయిన స్థితిలో ఉన్నాం, మనము పాడైన స్థితిలో ఉన్నాం, నరకానికి జోగుచున్న వారిగా మనం ఉంటూ ఉన్నాం, మరి దీన స్థితిలో మనం ఉన్నాం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ స్థితి నుండి మనలను రక్షించుటకు కల్వరి సిలువను మోసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సిలువలో ప్రాణము పెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమించాడు, ప్రేమించి రక్షణలోనికి అనేకులను నడిపించాడు. పాడైపోయిన అనేక జీవితాలను ఆయన బాగు చేశాడు. కాబట్టి కల్వరి సిలువలో మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ ఎటువంటిదంటే గ్రీకు భాషలో ఒక మాట ఉంది, ఈ ప్రేమకు నిర్వచనం అగాపే అన్నటువంటి పదాన్ని వాడారు. అగాపే అన్న మాటకు అర్థం ఏంటంటే షరతులు లేనటువంటి ప్రేమ. మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ స్వార్థముతో కూడినటువంటిది, షరతులతో కూడినటువంటిది. భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఎవరికి వాళ్ళు రక్త సంబంధికుల ప్రేమలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమలుగా ఈ లోకంలో మనం చూస్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ షరతులు లేనటువంటిది. నీవు ఆయనకు ఏమీ ఇవ్వకపోయినా, నీలో ఏ మంచితనము లేకపోయినా, నీలో ఆయన మెచ్చుకొనదగినటువంటి లక్షణాలు ఏమీ నీలో లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనలందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మనం మంచి వాళ్ళమని ఆయన మన కొరకు ఈ లోకానికి రాలేదు. మనము చెడిపోయిన వారముగా ఉన్నాము కనుకనే ఆ చెడిపోయిన స్థితిలో నుండి మనల్ని బాగు చేయడానికి దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరిచినట్లుగా చూస్తాం. ప్రియులారా, ఈరోజు ఈ లోక ప్రేమలను బట్టి నువ్వు విసిగి వేసారిపోయావేమో, స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు నమ్మి ఇదే శాశ్వతం అనుకునే భ్రమలో బ్రతుకుతూ ఉన్నావేమో. శాశ్వతమైన ప్రేమ ఈ రాత్రి నిన్ను దర్శిస్తూ ఉంది. ఆ శాశ్వతమైన ప్రేమ నిన్ను ఏం చేసిందంటే నిన్ను పాపము నుండి విడిపించింది, నిన్ను నరకము నుండి తప్పించడానికి ఆ ప్రేమ వెల్లడి చేయబడుతూ ఉంది. ఈ రాత్రి ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన ప్రేమను మనము గుర్తించగలుగుతూ ఉన్నామా? ఈ లోక ప్రేమ భ్రమలలో ఉండి శాశ్వతమైన దేవుని ప్రేమకు చాలాసార్లు దూరం అయిపోతూ ఉంటాం. ఈ లోక ప్రేమలే మరి నిజమైనవి అనుకొని మనము మోసపోతూ ఉంటాం.
ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమ ఏది చూసినా స్వార్థమైనటువంటి ప్రేమ. కానీ యేసు క్రీస్తు ప్రేమ అది నిష్కల్మషమైనది, నిష్కలంకమైనది. ఏ ఒక్క దానిని నుండి ఆశించకుండా ఆయన నిన్నుగా ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు తెల్లగా ఉన్నావని, నల్లగా ఉన్నావని, నువ్వు ధనవంతురాలవని, లేదా నువ్వు అధికారంలో ఉన్నావని, నువ్వు ఇంకోటి అని నువ్వు కలిగిన దేనిని బట్టి ఆయన నిన్ను చూడడం లేదు. కానీ నీ పడిపోయిన స్థితిని, దిగజారిన స్థితిని, నీ యొక్క బలహీనతను చూచి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ప్రేమను గుర్తించగలుగుతూ ఉన్నామా? 5 గాయములు సిలువలో ఆయన పొంది ఉన్నాడు. మనం ధ్యానించుకొని ఉన్నాం. ఎందుకొరకు ఆ 5 గాయములు ఆయన నీ కొరకు భరించాడు, పొంది ఉన్నాడని నువ్వు ఆలోచన చేయగలుగుతూ ఉన్నావా? దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అయినా ఆ ప్రేమ వైపు కనుక నీవు మరలితే నిజంగా ఆ సిలువ ప్రేమ నిన్ను దర్శించి నిన్ను రక్షణలోనికి సంపూర్ణంగా నడిపిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, సిలువ ఫలములు మనము చూస్తూ ఉన్నాం. ఆ సిలువ ఫలములు నువ్వు అనుభవిస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు మరి తీసుకుంటే, నువ్వు పొందుకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. రెండవది మనం చూసినట్లయితే రెండవ యొక్క సిలువ ఫలములు ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. పిల్లలు మాట్లాడుతూ, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ అపోస్తులైన పౌలు కొలస్సీలతో మాట్లాడుతూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అంటే ఇక్కడ వ్రాయబడిన ఈ లిస్ట్ అంతా, ఆ సమస్తము తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. అంటే ఎందుకు ఇక్కడ సమాధాన పరచవలనని చూస్తున్నాడంటే, మనకందరికీ బాగా తెలుసు. ఆది కాండము 3వ అధ్యాయములో ఆదాము హవ్వల యొక్క అతిక్రమ క్రియను బట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రతిరోజు వారితో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు, వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏ రోజైతే వారిలో మరి వారు ఆజ్ఞను అతిక్రమించి పాపములకు లోబడి సాతాను యొక్క మాటలకు లొంగిపోయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపమునకు లోబడినటువంటి వీళ్ళకు మధ్య ఒక తేడా, అంటే ఒక వ్యత్యాసం వచ్చేసింది, ఒక వైరం వచ్చేసింది. వారికి దూరము పెరిగిపోయింది. పరిశుద్ధతకు పాపమునకు ఎప్పుడు కూడా పొత్తు కుదరదు. వెలుగు చీకటికి సంబంధము లేదు. ఆనాడు ఆదాము అతిక్రమించినటువంటి ఆ పాపమును బట్టి దేవునికి మానవునికి ఏమైందంటే మధ్యన సమాధాన స్థితి కోల్పోయినారు. దేవునికి మానవునికి మధ్యన సఖ్యత అన్నటువంటిది తొలగించబడింది. ముఖాముఖిగా దేవుని చూచే యోగ్యత మానవుడు కోల్పోయాడు. అప్పటి నుండి కూడా దేవునికి మానవునికి మధ్య ఏముందంటే వైరము అంటే శత్రుత్వము. సిలువకు శత్రువులుగా మార్చబడి ఉన్నారు అని మాట మనం చూస్తాం. కాబట్టి ఈ పాపం వల్ల మానవుడు దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క సహవాసమును, దేవుని యొక్క సమాధానమును కోల్పోయిన స్థితిలో మానవుడు ఉన్నాడు కనుక ఇక్కడ ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన తన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలెనని తండ్రి అభీష్టమాయను. మానవుడు ఈ రీతిగా దూరంగా ఉండినప్పుడు,
మానవుడి రీతిగా దేవునికి మరి దేవునితో సహవాసం లేక ఆ సంబంధమును కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడే మరలా కనికరించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చినప్పుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయనకున్నటువంటి ఆ 5 బిరుదులలో ఒక మాట, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అన్నటువంటి మాటను మనం చూస్తాం. సమాధానకర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఆయన సమాధానకర్తగా ఉన్నాడంటే దేవునికి మానవునికి అడ్డుగా పాపం ఉంది. మరలా ఆ దేవుణ్ణి ఈ మానవుణ్ణి ఐక్యపరచాలి అంటే ఈ పాపము తొలగించబడాలి. ఈ పాపము తొలగించబడాలి అంటే ఆ పాత నిబంధన కాలం నుంచి కూడా బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నారు. మీ పిల్లలను మీ దగ్గర పెట్టుకుంటే చాలా క్షేమంగా ఉంటుంది. ఆ పాపములు తీసివేయబడాలి అంటే ఏం జరగాలి? రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణ పాత నిబంధన కాలం అంతా జరిగిస్తూ వస్తున్నారు. ఈ బలులు అన్నటువంటివి అలవాటైపోయినాయి. పాపం చేయడం, బలి అర్పించడం, పాపం చేయడం, ఏ దానికి తగిన బలి దానిని అర్పించడం, ఈ రీతిగా అలవాటుగా మారిపోయినాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని ఆ యొక్క పాప బలియాగము పశువుగా ఈ లోకానికి ఆయనను పంపించాడు. పరిశుద్ధుడైన వాని యొక్క రక్తము సమస్త మానవాళిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ లోకానికి ఆయన సమాధానకర్తగా వచ్చాడు. తన ప్రాణం ఇచ్చుట ద్వారా, ఆ యొక్క శిలువ రక్తము ద్వారా మానవుణ్ణి దేవుణ్ణి ఐక్యపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి ఇంకా దూరంగా ఉంటున్నావేమో, ఆయన జరిగించాల్సిన శిలువ కార్యము ఆయన జరిగించాడు ప్రియులారా. అయితే నీకు నీ దేవునికి ఇంకా సహవాసం కుదరడం లేదు, మీ సంబంధం కుదరలేదేమో, ఆయన యొక్క అన్యోన్య సహవాసంలోనికి ఇంకా రాలేకపోతూ ఉన్నామేమో. సమాధానపరచడానికే దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిందించిన శిలువ రక్తము ద్వారా మనకు క్షమాపణ దొరికింది, దేవునితో సమాధానము దొరికింది. కాబట్టి ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. రెండవ శిలువ ఫలం ఏంటంటే దేవునితో సమాధానము. ఇంకా దేవునికి విరోధంగా ఉంటున్నావేమో, నీ యొక్క పాప జీవితమును బట్టి, ఈ యొక్క అతిక్రమ క్రియలను బట్టి, లోక సంబంధమైన ఈ యొక్క జీవిత విధానమును బట్టి నువ్వు దేవునికి దూరంగా శత్రువుగా ఉన్నావేమో, ఆయన సన్నిధికి సమీపించలేకపోతూ ఉన్నావేమో. సమీపించడం అంటే మందిరానికి అందరం వస్తాం, అన్ని చేస్తాం, చేయవలసిన పనులు చేస్తాం, చేయాల్సిన ఆచారాలు జరిగిస్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం కదా, గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ హృదయంలో మాత్రం ఆయనకు చోటు లేదు. నువ్వెన్ని పనులు చేసినా నీకు నీ దేవునికి ఇంకా సఖ్యత కుదరలేదు, నీకు దేవునికి సమాధానము కుదరలేదు. ఎందుకంటే శిలువ రక్తంలో నువ్వు కడగబడలేదు కనుక నీకు సమాధానము లేదు. నీ జీవితంలో దేవునితో నీవు సఖ్యత కలిగి ఉండడం లేదు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవునితో సమాధాన పడవలనని ఈ శిలువ శ్రమ ధ్యాన కూటములలో ప్రభు మరొక్కసారి మనల్ని తన మాట చేత మరి నడిపిస్తూ ఉన్నాడు. తన మాట చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ శిలువ ఫలాలలో సమాధానమును నువ్వు పొందలేక ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నావేమో. ఏ పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుందో, ఏ బలహీనత నీ దేవునికి నిన్ను మరి సఖ్యత లేకుండా చేస్తుందో, ఆ పాపమును, ఆ బలహీనతను, ఆ అవిధేయతను ఈ రాత్రి నువ్వు గుర్తించగలుగుతూ ఉన్నావా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆ శిలువ ఫలాలలో సమాధానమును నువ్వు పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళాలి. ఈ కొరకు ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడు, తన రక్తమును ధారపోశాడు.
ఇంకా సమాధాన స్థితికి నువ్వు రాలేవా? అసమాధానంలోనే లోకంతో స్నేహం చేసి లోకముతో ఐక్యమైపోయి రీతిగా బ్రతుకుతూ ఉన్నావా? రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఎడబాటై వెళ్ళినప్పుడు ఏం చేశాడు? పడరాని పాటలు అన్నాడు, తిరగాల్సినంతగా ఇష్టం వచ్చినట్లు తిరిగాడు. అన్నీ కోల్పోయిన తర్వాత మరలా నా తండ్రితో నేను సమాధాన పడతాను, నా తండ్రి ఎదుట నా పాపములు ఒప్పుకుంటాను అని తండ్రిని జ్ఞాపకం చేసుకొని వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? సంతోషంగా తన కుమారుణ్ణి చేర్చుకున్నాడు కదా. ఈరోజు తప్పిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవునితో సమాధాన పడితే ఈ రాత్రి ఆ తండ్రి కూడా నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు. భక్తుడు ఒక పాట రాశాడు, చాలా అర్థవంతమైనటువంటి పాట. పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువైయుండి ఏర్పరచబడిన యువరాజువైయుండి పనికి మాలిన వారితో స్నేహమా. పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలే తనయా. నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలే తనయా. నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ దేవుడు పరమ తండ్రి తప్పిపోయి నువ్వు తిరిగి వస్తే ఆయన నిన్ను మరలా తన హక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆ తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఈరోజు మరి లోకమును ప్రేమించి చక్కటి మాట, పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతునివై నీవు ఉండి పందులతో నీకు సహవాసమా. నువ్వెవరు తెలుసా? ఏర్పరచబడిన యువరాజువు, యువరాణివి. ఆ తండ్రికి నీవు కుమార్తెవు, కుమారుడవు. నువ్వెక్కడున్నావంటే పందులతో సహవాసం చేస్తూ ఉన్నావు. నువ్వెక్కడున్నావంటే పనికి మాలిన వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు. లోకముతో నీవు ఐక్యపరచబడి ముందుకు వెళ్తూ ఉన్నావు. ఆ పరమ తండ్రికి నీవు వారసునివి. నీకు గుర్తుందా? ఆ తండ్రికి నీవు కుమారుడవు, కుమార్తెవు. ఆ పరలోక రాజ్యానికి వారసురాలవు, వారసుడవు. నువ్వు ఆ వారసత్వాన్ని కోల్పోతున్నావేమో. పందులతో, పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేస్తూ తండ్రి ప్రేమను గుర్తించలేకపోతూ ఉన్నావేమో ఈ రాత్రి. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో ఈ రాత్రి సమాధానపడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు తన 2 చేతులను ఎల్లప్పుడూ ఆయన చాపి ఉంచాడు. నువ్వెప్పుడు వస్తావా, నిన్నెప్పుడు హక్కున చేర్చుకున్నాలా అని ఆయన దగ్గరకు పశ్చాత్తాపంతో నువ్వు రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా లోకంలోనే బ్రతుకుతావా? పందులతో సహవాసం చేస్తావా? పనికి మాలిన వారితో నువ్వు తిరుగుతావా? నిన్ను నరకానికి ఈడ్చుకొని పోయే, నిన్ను బంధించి ఉంచే పాపములతో కట్టబడి అపవిత్రమైన కార్యాలు జరిగిస్తూ లోకంలో ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తూ తండ్రితో సమాధాన పడలేకపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి నిన్ను ప్రేమించే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
ఆ పాప బంధకాల నుండి నిన్ను విడిపించగలడు. నీ యొక్క బలహీనతల నుండి నిన్ను విడిపించగలడు. విడుదల నీవు కోరుకుంటే గనుక, నా దేవునితో నేను సమాధాన పడాలని నువ్వు కోరుకుంటే గనుక ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని సంఘమా, ఈ సమయము మనది కాదు. ఇప్పుడున్నదే మన సమయం. ఏం జరుగుతుందో మనకు తెలియదు. రాకడలో మరి ఆయన చెప్పినటువంటి సూచక క్రియలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గడిచిన 2 దినాలలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరుగుతుంది ప్రపంచంలో? యుద్ధములు కదా. ఇరాన్ పైన ఇజ్రాయెల్ మరి యుద్ధము ప్రకటించి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు. మళ్ళా ఈ 2 దేశాలకు కొన్ని దేశాలు సపోర్టు, మొత్తం చుట్టుకొని పోతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో. ఇరాన్ ఏం చేస్తుందంటే, ఏ దేశాలలో అయితే మరి అమెరికా స్థావరాలు ఉన్నాయో, అమెరికా కార్యాలయాలు ఉన్నాయో వాటన్నిటి మీద దాడి చేస్తుంది. మన దేశంలో కూడా లేదా? మరి అమెరికా రాయబార కార్యాలయాలు ఉన్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మేము దక్షిణాన ఉన్నంలే, కింద ఉత్తర భారతదేశంలో జరుగుతుందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో. అవి దాడులు, మిస్సైల్ వదులుతూ ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ పడుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. భయంకరమైన గందరగోళంలో, భయంకరమైన కలవరంలో ప్రపంచము ఉంది. జాగ్రత్త. దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు. ఇక్కడ కూర్చొని చక్కగా ఆరాధన చేయడానికి, వాక్యము వినడానికి దేవుడు కృప చూపాడు. అంటే మనలో ఇంకా నశించిపోయే ఆత్మలు ఈ రాత్రి రక్షింపబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఈ రాత్రి తన యొక్క ప్రేమను నీ ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను గుర్తించలేక ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రే ఆ ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. ఈ రాత్రే ఆ ప్రేమ నిన్ను విడిపిస్తుంది. ఈ రాత్రే ఆ ప్రేమ నీ పాప జీవితమును, నీ పాడైపోయిన బ్రతుకును బాగు చేయడానికి ఆ ప్రేమ నిన్ను దర్శిస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో ఆయన కార్చిన రక్తమును, సిలువలో ఆయన చేసిన బలియాగమును జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపమును ధరించుకొని దేవుని పోలికగా ఉండవలసినటువంటి ఆయన దాసుడుగా నీ కొరకు మార్చబడ్డాడు. ఏమి లేని వాడుగా నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. రిక్తునిగా చేసినాడు. మరి కొట్టువారికి తన వీపును అప్పగించాడు. కొట్టువారికి తన యొక్క దేహమును అప్పగించాడు. కొరడాలకు తన దేహమును అప్పగించాడు. శీలలకు తన చేతులను అప్పగించాడు. ముళ్ళ కిరీటమునకు తన యొక్క శిరస్సును అప్పగించాడు. ఆ పొడవైన మేకులకు తన కాళ్ళను అప్పగించాడు. తన దేహమంతా సిలువకు అప్పగించాడు. ఎందుకు కొరకంటే నీ కొరకే. ఇంకా ప్రేమను గుర్తించలేకపోతూ ఉన్నావు. నేను బాగున్నానులే, నాకేమి నీ చింత లేదులే, నా బ్రతుకు నాది, నా జీవితం నాది అని నువ్వు మోసపోయి నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. ఎవరు నిన్ను మోసగించాల్సిన అవసరం లేదు. నిన్ను నీవే మోసగించుకుంటూ ఉన్నావు. దేవునికి దూరంగా ఉండి ఆయనతో సమాధాన పడలేక ఈ పాప జీవితంలోనే నువ్వు ఉంటూ ఉన్నావు. నీ ఇష్టానుసరమైన జీవితంలోనే నువ్వు ఉంటూ ఉన్నావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నిన్ను మరొక్కసారి జ్ఞాపకం చేస్తుంది. ఆ యొక్క సమాధాన స్థితిని పొందుకోవాలని నిన్ను ప్రేరేపిస్తుంది. కనుక ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఒక తీర్మానంలోనికి వచ్చేద్దాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఎవరు ఇక్కడ నుంచి వట్టి చేతులతో, వట్టి హృదయాలతో వెళ్ళకూడదు. ఒక గొప్ప తీర్మానము. నువ్వు రక్షింపబడి పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు లేవాలి. ప్రార్థనా జీవితం మరి చల్లారిపోయిందేమో. దేవుని కొరకు నిలబడాల్సినటువంటి ఆ సమర్పణ నుండి నువ్వు తొలగిపోయావేమో. ఈ రాత్రి ప్రభు ఒక్కసారి మళ్ళా నిన్ను ప్రేమించి మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు లేవాలి, లేపబడాలి. ఆ పాప స్థితిలో నుండి, ఆ చీకటిలో నుండి నువ్వు లేపబడాలి. భయంకరమైన నీ బలహీన స్థితిలో నుండి నువ్వు లేపబడితే ఆ ప్రేమ నిన్ను బలపరుస్తుంది. ఆ సమాధానము నీ హృదయంలోనికి వస్తుంది. నీకు దేవునికి ఏ అడ్డం ఇంకా లేదు.
నువ్వు దేవునితో సమాధానపరచబడతావు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరం తలలు వంచుదాం. మన హృదయాలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోతూ ఉన్నావేమో, దేవునితో సమాధాన స్థితి నువ్వు కోల్పోయావేమో. ఈ రాత్రి ఎక్కడ తప్పిపోతున్నావో అక్కడ నిన్ను నీవే జ్ఞాపకం చేసుకో, నిన్ను నీవే సరి చేసుకో. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. చక్కగా దేవుని కృపలో ఎదుగుతున్న మీరు ఒకవేళ తప్పిపోతున్నారేమో, సరిచేయబడటకు ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా నువ్వు మారు మనస్సు పొందలేదా, నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకోలేదా, నువ్వు బాప్తిస్వం తీసుకోలేదా, అది సిద్ధపడి ఈ రాత్రి చక్కటి అవకాశం ఇచ్చాడు దేవుడు. నిన్ను ప్రేమించి ఈ కూడికలో నిన్ను కూర్చోబెట్టి ప్రభు నీతో ప్రేమతో మాట్లాడి ఉన్నాడు ఇంతవరకు. దేవుని బిడ్డ, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనము ధన్యుల మాట. ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్నటువంటి ఏ ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడగండి. ప్రభు సన్నిధిలో ప్రాధేయపడండి. ఈ రాత్రి ప్రభు నీ పట్ల కృప చూపబోతున్నాడు. పరిశుద్ధుల నీ పాదంలో ఆయన అమ్మగారు చెప్పిన వాక్యాన్ని గుర్తెరిగి ప్రభావం తెలుసుకున్నట్టు ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానం ఆలోచన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దైవజనుడి కుటుంబాన్ని దయచేసి ఈ వాక్యములో బలంగా వాడుకున్నట్టు సాయం అనుగ్రహించాలి ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. సంఘ కమిటీని కూడా దీవించి ఆశ్రయించండి. ప్రతి ఒక్క బిడ్డలు ప్రభు మరి గ్రామంలో అస్వస్థతలు ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలు ముట్టి స్వస్థతపరిచి సంపూర్ణమైన బిడ్డలకు ఆరోగ్యములు దయచేయమని మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశ్రయించమని నరుడైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ప్రకటనలో సంఘ సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను.